లాస్ట్ ట్రిప్ మన బండి మున్సిపాలిటీ వేస్ట్ తీసుకొచ్చినందుకు ఖర్చు ఎంత, అలాగే ఫ్రైట్ ఎంత మిగిలింది అనేసి లాస్ట్ వరకు చెప్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడు. ఈ లోడింగ్ వచ్చేసి మనకు మైసూర్ నుంచి లోడ్ అయితే అయింది. మున్సిపాలిటీ వేస్ట్ లోడ్ అయిపోయింది. ఇంకా హైవే లో మన లిఫ్ట్ టైర్ అయితే ఒకటి పగిలిపోయింది. చూడండి, ఈ టైర్ మొత్తం అరిగిపోయింటే లిఫ్ట్ కి అయితే వేసాము. ఇలా అయితే పగిలిపోయింది రన్నింగ్ లో. ఇలా రన్నింగ్ లో టైర్లు పగిలిపోవడం వల్ల చాలా డిసడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే అరిగిపోయిన టైర్ లో మనకు ట్యూబ్ అలాగే ఫ్లాప్ అనేది చాలా బాగుంటాయి. ఈ రెండు పగిలిపోవడం వల్ల మనకు ఆ రెండు అనేది వేస్ట్ అయిపోతాయి. మనం ఎత్తుకొని వచ్చిన లోడ్ మున్సిపాలిటీ వేస్ట్. ఇది అనేది మనకు హైట్ వస్తుంది, కానీ వెయిట్ అనేది చాలా తక్కువ అయితే వస్తుంది. బండి మొత్తం వచ్చేసి మనకు 20 టన్నుల లోడ్ మాత్రమే వచ్చింది. మన బండి పేలోడ్ కెపాసిటీ వచ్చేసి 36 టన్నులు అయితే పాస్ అవుతుంది. ఈ 36 టన్నుల లోడ్ వేసుకుంటే మనకు టన్నుకు వచ్చేసి 1250 రూపాయలు. మనం వచ్చేసి 20 టన్నుల లోడ్ అయితే వేసుకున్నాము. ఈ 20 టన్నులకు లోడ్ గాను మనకు వచ్చేసి టన్నుకు 1250 రూపాయలు. ఎంత అయితే వచ్చిందో బాడిగా తప్పకుండా కామెంట్ చేయండి. ఇందులో మనకు జేసీబీ ఆపరేటర్ అలాగే మనకు తాడు కట్టినందుకు మొత్తం ఖర్చు చూసుకున్నట్లయితే కాటాతో సహా 1250 రూపాయలు అయితే ఖర్చు అయితే వస్తుంది. అన్లోడింగ్ ఖర్చు చూసుకున్నట్లయితే మనకు ఎగ్జాక్ట్ గా 500 రూపాయలు అన్లోడింగ్ అయితే వస్తుంది. టోటల్ వచ్చేసి లోడింగ్ పాయింట్ నుంచి అన్లోడింగ్ పాయింట్ వరకు ఈ ట్రిప్ కంప్లీట్ కావడానికి మనకు 2000 రూపాయలు ఖర్చు అయితే వస్తుంది. ఈ 2000 రూపాయలు ఖర్చు తీసేసి మనకు బాడీ ఎంత వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఇటువంటి లోడ్ ని ఎప్పుడన్నా ఎత్తుకుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ లో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అందరికీ టాటా బాయ్.